రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం దాదాపుగా ఖరారైంది. 1-2 రోజుల్లో బిడ్ల పరిశీలనతో పాటు కాంట్రాక్టర్లతో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తవనుంది. ఆ ప్రక్రియ పూర్తయితే ఈ నెలాఖరు నాటికి పనులు పునఃప్రారంభం కానున్నాయి. వైసీపీ సర్కారు హయాంలో 5 ఏళ్ల క్రితం ఆగిపోయిన పనులను కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించినట్లవుతుంది. పనుల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అమరావతిలో 90 పనులు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 73 పనులకు పరిపాలన ఆమోదం తెలిపింది. అందుకోసం 48,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇప్పటికే 40,000 కోట్ల విలువైన 62 పనులకు ఈ ఏడాది జనవరిలోనే సీఆర్డీఏ అధికారులు టెండర్లు పిలిచారు. ఫిబ్రవరిలోనే ఆ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమవుతాయని భావించినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో జాప్యం జరిగింది. తాజాగా కోడ్ తొలగిపోవడంతో కాంట్రాక్టర్ల టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లను అధికారులు పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేస్తున్నారు. వాటికి సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ వెంటనే కాంట్రాక్టర్లతో ఎల్ఓఏ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ నెలాఖరు కల్లా కొన్ని పనులు, మిగిలినవి ఏప్రిల్లో ప్రారంభమవుతాయి. అయితే తాజా టెండర్లలో 4 పనులకు ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదని అధికారులు చెబుతున్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల భవన సముదాయాల పనులకు పిలిచిన టెండర్లకు ఎవరూ స్పందించకపోవడంతో మళ్లీ కొత్త టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన పనుల్లోనూ కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. అమరావతిలో అసంపూర్తిగా ఉండిపోయిన E2, E4, E5, E7, E11, E13, E15, N8, N13 రహదారుల నిర్మాణానికి 2,903.76 కోట్లతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫిబ్రవరి 15న బిడ్లను ఆహ్వానించింది. వాటి గడువు ఈ నెల 3తో ముగిసింది. అదే రోజున బిడ్లను పరిశీలించి అర్హులను నిర్ణయించాల్సి ఉండగా కోడ్ కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. కోడ్ ముగియడంతో ఆ పనులు ఈ వారంలో ప్రారంభం కానున్నాయి. రాజధాని అమరావతి గుండెకాయగా ఉండే శాసనసభ, హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణ పనులకు ప్రభుత్వం వారం క్రితమే టెండర్లను ఆహ్వానించింది. 1,816 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి టెండర్ల గడువు 17తో ముగియనుంది. అదే రోజు సాయంత్రం బిడ్లను తెరిచి ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు. ఆ పనులు కూడా మార్చి 3వ వారం నుంచే పరుగులు పెట్టనున్నాయి. 2018లో టీడీపీ హయాంలో అసెంబ్లీ భవనానికి 555 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఇప్పుడది 768 కోట్లకు పెరిగింది. హైకోర్టు శాశ్వత భవనానికి అప్పట్లో 860 కోట్ల వ్యయాన్ని అంచనా వేయగా 5 ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు 1,048 కోట్లకు చేరింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.